హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో ప్లగ్ సాకెట్ లో ఉపయోగించే ఆర్సీసీబీల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది హెవెల్స్మేక్ పిఆర్సిడి అంటే ప్లగ్ సాకెట్ లో అడాప్టర్ గా పెట్టుకునే ఆర్సీసీబీ లేదా ఆర్సీడీ. ఇది పవర్ ఇండికేటర్. చూడండి, ఆర్సీసీబీ లాగే టెస్ట్ అనే బటన్ ఉంది. దీన్ని ప్రెస్ చేసి ఈ పిఆర్సిడి పనిచేస్తున్నది లేనిది చెక్ చేసుకోవచ్చు. ఇది రీసెట్ బటన్. లీకేజ్ కరెంట్ ఫాల్ట్ వలన ట్రిప్ అయినట్లయితే మళ్ళీ ఈ రీసెట్ బటన్ ప్రెస్ చేస్తే గానీ ఇది పనిచేయదు. చూడండి, దీని కరెంట్ కెపాసిటీ 16 amps, సెన్సిటివిటీ కరెంట్ 30 milliamps. కరెంట్ షాక్ నుండి ప్రొటెక్షన్ కావాలనుకుంటే ఆర్సీసీబీలను ఉపయోగించి ప్రత్యేకంగా వైరింగ్ చేసుకోవాలి. వైరింగ్ ఎలా చేసుకోవాలో వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. అయితే వైరింగ్ కంప్లీట్ అయిన తర్వాత లేదా ఓల్డ్ బిల్డింగ్స్ కి ఆర్సీసీబీలను ఉపయోగించాలంటే వైరింగ్ లో మార్పు చేసుకోవాలి. అలా వైరింగ్ లో మార్పు చేయకుండా షాక్ నుండి ప్రొటెక్షన్ కావాలనుకుంటే ఈ పిఆర్సిడి అడాప్టర్ ని ఉపయోగించి గీజర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ మొదలగు అప్లయన్సెస్ కి కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇవి పనిచేయాలంటే ప్లగ్ సాకెట్ కి ఎర్త్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి. ఫేజ్ నుండి ఎర్త్ కి లేదా న్యూట్రల్ నుంచి ఎర్త్ కి 16 milliamps నుండి 24 milliamps మధ్యలో లీకేజ్ కరెంట్ ఉంటే వెంటనే ట్రిప్ అవుతుంది. పిఆర్సిడిలో ప్లగ్ టైప్ కూడా ఉన్నాయి. వీటికి డైరెక్ట్ గా వైర్స్ కనెక్ట్ చేసుకుని ఉపయోగించవచ్చు. మరికొన్ని కంపెనీల పిఆర్సిడీలు లీకేజ్ కరెంట్ 10 milliamps లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి ప్రస్తుతం ఆన్లైన్ లో మాత్రమే దొరుకుతున్నాయి. ఇప్పుడు దీన్ని ఆర్సీసీబీ టెస్టర్ తో చెక్ చేసి ఎంత లీకేజ్ కరెంట్ ఉంటే ట్రిప్ అవుతుందో చూద్దాం. చూడండి, స్విచ్ బోర్డ్ 3-pin సాకెట్ కి పిఆర్సిడి అడాప్టర్ ఇన్సర్ట్ చేసాం. అలాగే దీనిపైన ప్లగ్ టాప్ కనెక్ట్ చేసి దానికి లోడ్గా బల్బ్ కనెక్ట్ చేసాం. అదే ఫేజ్ నుండి ఆర్సీసీబీ టెస్టర్ సర్క్యూట్కి కనెక్ట్ చేసాం. ఈ ఆర్సీసీబీ టెస్టర్ సర్క్యూట్ ఎలా చేసుకోవాలనేది ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం. అదే సర్క్యూట్ని ఇక్కడ ఉపయోగించాం. నెక్స్ట్ ఈ టెస్టర్ సర్క్యూట్ నుండి ఒక వైర్ తీసుకుని ఎర్త్కి కనెక్ట్ చేసాం. చూడండి, వేరే స్విచ్ బోర్డులో ఉండే ఎర్త్కి కనెక్ట్ చేసాం. ఇక ఎంత లీకేజ్ కరెంట్ ఫ్లో అవుతుందో తెలుసుకోవడానికి ఒక క్లాంప్ మీటర్ను ఉపయోగించాం. పవర్ సప్లై ఆన్ చేస్తున్నాం. చూడండి, లోడ్గా బల్బు వెలుగుతుంది. ప్రెజెంట్ 10 milliamps లీకేజ్ కరెంట్ ఫ్లో అవుతుంది. టెస్టర్ సర్క్యూట్లో ఉండే కంట్రోల్ ద్వారా ఈ లీకేజ్ కరెంట్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. 15 milliamps, 16, 18, 19, 20 milliamps, 20.2 ట్రిప్ అయింది. 20 milliamps లీకేజ్ కరెంట్కి ట్రిప్ అయింది. సో ఈ పిఆర్సిడి అడాప్టర్ మళ్ళీ పనిచేయాలంటే ఈ రీసెట్ బటన్ ప్రెస్ చేయాలి. చూడండి, రీసెట్ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ లోడ్గా బల్బు వెలిగింది. ఓకే, సో ఈ పిఆర్సిడి అడాప్టర్ 16 milliamps నుండి 24 milliamps మధ్యలో ట్రిప్ అవుతుందని ఇంతకు ముందే చెప్పాం. ఇక్కడ 20 milliamps లీకేజ్ కరెంట్కి ట్రిప్ అయింది. ఓకే, ఇప్పుడు ఏ విధంగా ప్లగ్ సాకెట్కి కనెక్ట్ చేసి యూజ్ చేయాలో చూద్దాం. గీజర్కు ఉండే సాకెట్లో ఈ అడాప్టర్ని ఇన్సర్ట్ చేసాం. తర్వాత ప్లగ్ టాప్ని దాంట్లో ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. చూడండి, సప్లై ఆన్ చేసాం. పవర్ ఇండికేషన్ చూపిస్తుంది. గీజర్కి సప్లై వెళ్తుంది. ఇన్ కేస్ లీకేజ్ కరెంట్ ఉంటే ట్రిప్ అవుతుంది. అదేవిధంగా రిఫ్రిజిరేటర్కి ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. అలాగే వాషింగ్ మిషన్ కూడా ఇదే విధంగా ఈ పిఆర్సిడి అడాప్టర్ ద్వారా కనెక్ట్ చేస్తే సరిపోతుంది. పిఆర్సిడి అడాప్టర్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలో చూశారు కదా. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే బాత్రూంలో ట్యాప్లు, తడిగా ఉన్న గోడలు మరియు ఇతర అప్లయన్సెస్ షాక్ కొట్టడానికి
ప్రధాన కారణం గీజర్ అయి ఉంటుంది. అందుకని గీజర్ కి తప్పనిసరిగా పిఆర్సిడి అడాప్టర్ ని ఉపయోగించాలి, గుర్తుంచుకోండి. ఓకే, ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ గిరీష్ సైనింగ్ ఆఫ్.